హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లాజిక్ విత్ మురళీ ఛానల్. ఈరోజు మనం మిషన్ 100 డేస్లో భాగంగా డే 3కి స్వాగతం. ఈరోజు మనం చెప్పబోయే ప్రతి ప్రశ్న కూడా ఆర్ఆర్బి గ్రూప్ డి 2025-26 మధ్యలో జరిగిన ప్రశ్నల్ని ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఈ తారీఖులో జరిగిన ప్రశ్నలను మాత్రమే ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇక్కడ మొదటి ప్రశ్నను గమనించినట్లయితే, క్రింది వాటిలో ఇచ్చిన శ్రేణిలోని ప్రశ్నార్థకం స్థానాన్ని భర్తీ చేయు సంఖ్య ఏది అని అడగడం జరిగింది. ఇక్కడ గమనించినట్లయితే 1, 2, 6, 15, 31, 56 ఇక్కడ ఏం వస్తుంది అని మనల్ని అడగడం జరిగింది. ఇది వచ్చేసి మనకు నెంబర్ సిస్టమ్ అనే పాఠం నుండి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వీటిని గమనించినట్లయితే 1కి 2కి 1కి ఎంత కలిపితే 2, 1, 2కి 4 కలిపితే 6, 6కి 6, 15కి ఎంత కలిపితే 9 కలిపితే 15, 15కి 16 కలిపితే 31, 31కి 25 కలిపితే 56. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే ఇది 1 స్క్వేరు, ఇది 2 స్క్వేరు, ఇది 3 స్క్వేరు, ఇది 4 స్క్వేరు, ఇది 5 స్క్వేరు. అంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే వీటిని వరుస వర్గ సంఖ్యలచే కలపడం అనేది జరిగింది. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ గమనించినట్లయితే 5 స్క్వేర్ తర్వాత 6 స్క్వేర్, 6 స్క్వేర్ అంటే 36, 36 ప్లస్ 56 ఈజ్ ఈక్వల్ టు 92. ఇక్కడ వచ్చే సంఖ్య 92. అంటే ఆప్షన్లో గమనించినట్లయితే ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ ప్రశ్నను గమనించినట్లయితే రాకేష్ తన తరగతిలో పై నుండి 13వ ర్యాంకు మరియు క్రింది నుండి 18వ ర్యాంకు సాధిస్తే తరగతిలో మొత్తం ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అని ప్రశ్న అడగడం జరిగింది. ఈ ప్రశ్న మనకు ర్యాంకింగ్ అనే చాప్టర్ నుండి తీసుకొని ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు గమనించినట్లయితే దీనికి చిన్న ఫార్ములా ఏమిటంటే, పై నుండి అన్నాడు కాబట్టి టాప్ ప్లస్ బాటమ్ -1 అనే దీంతో దీన్ని సాల్వ్ చేయొచ్చు. అదే మనకు కుడి చేతి నుండి కుడివైపు నుండి ఎడమ వైపు నుండి అంటే లెఫ్ట్ ప్లస్ రైట్ -1 అనే దాన్ని వేసి మనం దీన్ని సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు గమనించినట్లయితే పై నుండి టాప్ బాటమ్, పై నుండి 13వ ర్యాంకు, క్రింది నుండి 18వ ర్యాంకు. ఇప్పుడు 13 ప్లస్ 18 -1. ఇప్పుడు 18లో 1 తీస్తే 17, 17 ప్లస్ 13 ఈజ్ ఈక్వల్ టు 30. మొత్తం తరగతిలో 30 నెంబర్స్ విద్యార్థులు ఉన్నారని గుర్తించవచ్చు. ఇప్పుడు ఆప్షన్లో గమనించినట్లయితే ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ ప్రశ్నను గమనించినట్లయితే ఇది మనకు కోడింగ్ అండ్ డీకోడింగ్ అనే చాప్టర్ నుండి తీసుకొని ఇవ్వడం జరిగింది. దీన్ని గమనించినట్లయితే ఆంగ్ల అక్షర క్రమం ఆధారంగా క్రింది 4 అక్షర సమూహ జతలలో 3 ఒక ప్రత్యేక రీతిలో ఒకేలా ఉంటూ తద్వారా ఒక సముదాయంగా ఏర్పడతాయి. ఆ సముదాయానికి చెందని అక్షర సమూహ జత ఏది అని అడగడం జరిగింది. అంటే ఇందులో 3 జతలు ఒకేలా ఉంటూ ఒక జత మాత్రం వేరేలా ఉంటుంది. ఆ తప్పైన జతను కనుగొనండి అని ప్రశ్న అడగడం జరిగింది. ఇప్పుడు వీటికి నెంబర్స్ను గుర్తించినట్లయితే హెచ్ అంటే 8, ఆర్ అంటే 18, సి అంటే 3, ఎక్స్ అంటే 24. ఇప్పుడు హెచ్కి సికి -5, ఆర్కి ఎక్స్కి
+6. ఇక్కడ -5 చేయబడింది, ఇక్కడ +6 చేయబడింది. ఇప్పుడు వీటిని గమనించినట్లయితే బి అంటే 2, ఎల్ అంటే 12, డబ్ల్యూ అంటే 23, ఆర్ అంటే 18. ఇప్పుడు బి అంటే బి 26గా తీసుకోవచ్చు, 2గా కూడా తీసుకోవచ్చు. అంటే బిలో నుంచి 23ని తీస్తే -5, ఆర్కి 12కి 18 అంటే +6. ఇప్పుడు దీన్ని గమనించినట్లయితే క్యూ అంటే 17, ఏ అంటే 1, కే అంటే 11, జీ అంటే 7. ఇక్కడ 17కి 11 అంటే -6, ఇక్కడ 1కి 7 అంటే +6. అంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ మొదట -5 +6 వచ్చింది, ఇక్కడ -5 +6 వచ్చింది, ఇక్కడ మాత్రం -6 +6 వచ్చింది. అంటే కాని జత ఏదంటే ఆప్షన్ సి. ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఇక్కడ యూను కూడా ఒకసారి గమనించినట్లయితే యు అంటే 21, ఈ అంటే 5, పి అంటే 16, కే అంటే 11. ఇప్పుడు 21లో -5 చేస్తే 16, 5కి +6 చేస్తే 11. ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఇక్కడ లాజిక్ ఏమిటంటే -5 +6 ద్వారా ఈ ఆన్సర్ను గుర్తించడం అనేది జరుగుతుంది. 3 సమూహాలు కూడా -5 +6 చేసి ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ లాజిక్ -5 +6. ఈ ప్రశ్నను గమనించినట్లయితే మనకు ఇది కోడింగ్ అండ్ డీకోడింగ్ అనే చాప్టర్ నుండి తీసుకుని ఇవ్వడం జరిగింది. దీన్ని గమనించినట్లయితే ఒక నిర్దిష్ట కోడ్ భాషలో ఏ మ్యాన్ దేర్ను ఎంపీ, ఆర్సీ, జీపీగా మరియు దేర్ ఈజ్ బాల్ హెచ్కే, ఎంపీ, బిఓగా కోడ్ చేసినచో ఇచ్చిన కోడ్ భాషలో దేర్ ఎలా కోడ్ చేయబడుతుంది అని ప్రశ్న అడగడం జరిగింది. అంటే ఈ దేర్ను ఎలా కోడ్ చేయవచ్చు అని మనకు ప్రశ్న అడిగాడు. ఇప్పుడు ఇక్కడ గమనించినట్లయితే ఏ మ్యాన్ దేర్ ఎంపీజీఆర్సీజీపీ అని ఇచ్చాడు. ఇక్కడ దేర్ ఈజ్ ఏ బాల్ హెచ్కే, ఎంపీ, బిఓగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు గమనించినట్లయితే దేర్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అంటే ఈ పైన ఉండాలి, కిందన ఉండాలి. ఎంపీ పైన ఉంది, కిందన ఉంది. ఈ రెండిటిల్లో ఉన్నవి ఈ కింద లేవు కాబట్టి దేన్ని ఎంపీగా కోడ్ చేయొచ్చు. అంటే ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇలాంటి ప్రశ్నలు తరచూ ఏ ఎగ్జామ్కి వెళ్ళినా సరే కనీసం ఒక మోడల్ ప్రశ్న ఇందులో నుంచి రావడం జరుగుతుంది. మీరు గమనించినట్లయితే ఇలా ఇచ్చినప్పుడు మనం చదివేటప్పుడు మనం గుర్తించాల్సిన లాజిక్ ఏమిటంటే ఏ పదాన్ని గురించి మనకు అడుగుతున్నాడో ఆ పదం రెండిట్లో ఉందా, లేదా ఒకదానిలో ఉందా, లేదా 3 సార్లు రాయబడిందా అని గమనించి ఇందులో ఎన్నిసార్లు ఉందో ఇందులో ఆ పదం అన్నిసార్లు ఒకే లాంటి పదం ఉన్నట్లయితే ఆన్సర్ మనకు అది అని గుర్తించడం జరుగుతుంది. మరొక ప్రశ్నను గమనించినట్లయితే ఒక పాఠశాలలో క్రీడలలో పాల్గొనే బాలికలు మరియు బాలుర నిష్పత్తి 1:7. బాలికల సంఖ్య 300 అయితే క్రీడలలో పాల్గొనే బాలుర సంఖ్యను కనుగొనండి అని ప్రశ్న అడగడం జరిగింది. ఇక్కడ గమనించినట్లయితే బాలికల నిష్పత్తి 1:7. అందులో బాలికల సంఖ్య 300 అయితే బాలుర సంఖ్య ఎంత అని అడగడం జరిగింది. ఇప్పుడు గమనించినట్లయితే 1:7 ఇది బాలికల సంఖ్య, ఇది బాలుర సంఖ్య. ఇప్పుడు గమనించినట్లయితే ఒక్క భాగం 300 అంటే ఇంటూ 300. 7 భాగాలు
7 ఇంటూ 300 2100. అంటే మొత్తం ఒక భాగం కాబట్టి ఇంటూ 300 చేస్తే 300, ఇక్కడ 7 భాగాలు కాబట్టి ఇంటూ 300 చేస్తే 2100. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ ప్రశ్నను గమనించినట్లయితే ఒక వ్యక్తి పత్రికను ఒక్కొక్కటి 20 రూపాయల చొప్పున భారీ మొత్తంలో కొనుగోలు చేస్తాడు. అతను వాటిని ఒక్కొక్కటి 23 రూపాయలు చొప్పున విక్రయిస్తాడు. లాభ శాతాన్ని కనుగొనండి అని అడగడం జరిగింది. ఇక్కడ 20 రూపాయలు కొని 23 రూపాయలకు అమ్ముతున్నాడంటే ఒక్కొక్క దానిపై 3 రూపాయల లాభం బై 20 రూపాయలు కొన్నాడు ఇంటూ శాతం కోసం 100. ఇప్పుడు ఈ జీరోకి క్యాన్సిల్ చేస్తే 2 5ల 10, 3 5ల 15. అంటే మనకు 15% లాభం. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ ప్రశ్నను గమనించినట్లయితే ఇది మనకు సంఖ్యా వ్యవస్థ నుండి తీసుకొని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు గమనించినట్లయితే క్రింది సంఖ్యలలో ఏది 2 మరియు 5 రెండింటిచే భాగించబడుతుంది అని ప్రశ్న అడగడం జరిగింది. మనం ఇక్కడ గమనించినట్లయితే 2తో భాగించబడాలంటే 0, 2, 4, 6, 8. ఈ 5 అంకెలు కూడా ఈ 5 అంకెలలో ఏదో ఒక సంఖ్య ఇచ్చిన సంఖ్యలలో చివరి స్థానంలో ఉన్నట్లయితే అది 2తో భాగించబడుతుంది. అదే 5తో భాగించబడాలంటే యూనిట్ డిజిట్ అంటే చివరి స్థానంలో 0 లేదా 5 ఉన్నట్లయితే అవి 5తో భాగించబడతాయి. ఇప్పుడు ఆప్షన్స్ గమనించినట్లయితే ఇది 2తో భాగించబడదు, 5తో భాగించబడదు. ఇక్కడ గమనించినట్లయితే ఇది 2తో భాగించబడుతుంది కానీ 5తో భాగించబడదు. ఇక్కడ గమనించినట్లయితే ఇది 5తో భాగించబడుతుంది కానీ 2తో భాగించబడదు. ఇక్కడ గమనించినట్లయితే చివరి స్థానంలో 0 ఉంది. అంటే 2తో భాగించబడాలంటే 0 ఉన్న భాగించబడుతుంది, 5తో భాగించబడాలంటే 0 ఉన్న భాగించబడుతుంది. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ ప్రశ్నను గమనించినట్లయితే ఒక ఎన్నికల్లో 3 అభ్యర్థులు పోటీ చేశారు. మొదటి అభ్యర్థి 40% ఓట్లు, రెండవ అభ్యర్థికి 30% ఓట్లు వచ్చాయి. మొత్తం పోలైన ఓట్ల సంఖ్య 36,000 అయితే మూడవ అభ్యర్థికి వచ్చిన ఓట్ల సంఖ్యను కనుగొనండి అని మనకు ప్రశ్న అడగడం జరిగింది. ఇప్పుడు గమనించినట్లయితే మొత్తం 36,000 ఓట్లు. వీటిని 100% అనుకుంటే మొదటి అభ్యర్థికి 40%, రెండవ అభ్యర్థికి 30%, ఇద్దరికి కలిపి 70%. అంటే 100లో 70 మైనస్ చేస్తే 30% ఓట్లు మూడవ అభ్యర్థికి వచ్చాయని మనం గుర్తించవచ్చు. అయితే ఇప్పుడు మనకు అడిగింది ఎంత శాతం అని కాదు, మూడవ వ్యక్తికి వచ్చిన ఓట్ల సంఖ్యను కనుగొనండి అని అడగడం జరిగింది. ఇప్పుడు మొత్తం 36,000 ఇంటూ 30% బై శాతం కోసం 100. ఈ 2 జీరోలకి క్యాన్సిల్ అయితే 360 ఇంటూ 10, 10,800. ఆన్సర్ క్లియర్. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రశ్నను గమనించినట్లయితే ABCD ఈ అనే 5 వ్యక్తులు దక్షిణాభిముఖంగా కలరు. ఈ అనే వ్యక్తి ఆ వరుసలో ఒక చివరన కలడు మరియు అతనికి ఎడమ వైపున ఎవరు కూర్చొనలేదు. డి అనే వ్యక్తి ఆ వరుసలో ఒక చివరన కలడు మరియు అతనికి వెంటనే ఎడమ వైపున సి కలడు. బి వెంటనే కుడివైపున ఏ కలడు. అయినా ఏ అనే వ్యక్తి ఎవరి మధ్యలో కలడు అని ప్రశ్న అడగడం జరిగింది. ఇప్పుడు 5 వ్యక్తులు దక్షిణాభిముఖంగా కలరు.
1 2 3 4 5. ఇటువైపు ఎడమ, ఇటువైపు కుడి. ఇప్పుడు గమనించినట్లయితే ఈ అనే వ్యక్తి ఆ వరుసలో ఒక చివరన కలడు అన్నాడు, కానీ మనకు తెలుసా ఇటువైపు కూర్చున్నాడు, ఎడమవైపు కూర్చున్నాడని చెప్పలేదు, కుడివైపు కూర్చున్నాడని చెప్పలేదు, కానీ ఒక చివరన కలడు అని అన్నాడు. ఇప్పుడు నెక్స్ట్ చూసినట్లయితే మరియు అతనికి ఎడమ వైపున ఎవరు కూర్చోలేదు అంటే అతనికి ఎడమ వైపున ఎవరు కూర్చోకూడదంటే ఈ అనే వ్యక్తి ఇక్కడ కూర్చోవాలి. ఇప్పుడు డి అనే వ్యక్తి ఆ వరుసలో ఒక చివరన కలడు, డి అనే వ్యక్తి ఒక చివరన కలడు అన్నాడు. ఆల్రెడీ ఇక్కడ ఈ కూర్చున్నాడు కాబట్టి డి అనే వ్యక్తి ఇక్కడ కూర్చుంటాడు. ఇప్పుడు అతనికి వెంటనే ఎడమ వైపున సి కలడు, డికి వెంటనే ఎడమ వైపున సి కలడు, బికి వెంటనే కుడివైపున ఏ కలడు. ఇప్పుడు బికి వెంటనే ఎడమ వైపున ఏ కూర్చోవాలి అంటే బి ఎక్కడ కూర్చున్నాడు అనుకో, దాని ఎడమ వైపున ఏ కూర్చోవాలి. కాబట్టి ఇక్కడ అడిగింది ఏమంటే బికి వెంటనే కుడివైపున అని అడిగాడు కాబట్టి బి ఇక్కడ కూర్చుంటే బికి వెంటనే కుడివైపున ఏ కూర్చుంటాడు. ఇప్పుడు ఏ అనే వ్యక్తి ఎవరి మధ్యలో కలడు, ఏ అనే వ్యక్తి బికి ఈకి మధ్యలో కలడు, బి అండ్ సి మధ్యలో కలడు. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈరోజు చెప్పిన ప్రశ్నలను మీకు అర్థమైనట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని వివరాల కోసం మన యూట్యూబ్ని ఇప్పుడే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.